ఏదన్నా స్టార్ట్ చేసే ముందు మనము ఎందుకు చెప్పుకోకూడదు దాని గురించి అంటే, దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళకన్నా నీకు చేత కాదు, నువ్వు చేయలేవు అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అట్లాంటప్పుడు మనం అనుకున్నది ఇంకా మనకి అట్లా అన్నప్పుడు మన మైండ్‌లోకి వచ్చేస్తది. ఇంకేం స్టార్ట్ చేస్తాం ఇగ ఓకే కాదులే గివ్ అప్ ఇచ్చేద్దాం అని అనిపిస్తది. ఇక అనుకున్నది ఏమో ఒకవేళ వాళ్ళకి చెప్పకుండా నువ్వు స్టార్ట్ చేసి అది సక్సెస్ అయితావేమో చెప్పలేం కదా! ఎవరి టాలెంట్ వాళ్ళది. వాళ్ళదేముంది చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళని చూడండి మీరు. వాళ్ళు ఏం చెయ్యరు. ఓన్లీ కూర్చొని మాటలు చెప్తారంతే. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి టాపిక్స్ పైన వీడియోస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పే వాళ్ళలో 2 టైప్స్ ఉంటారు. ఒకళ్ళొచ్చేసి కూర్చొని చెప్తారు నార్మల్‌గా. వాళ్ళేందంటే మన థాట్స్ వాళ్ళకి చెప్పినామనుకోండి, వాళ్ళు మనల్ని చెయ్యనియ్యరు. నీకు చేత కాదు, నీకు అవసరమా ఇప్పుడు లాస్ట్‌లో నువ్వు చెయ్యలేవు, కొద్దిగా ఇబ్బందులున్నాయి అది ఇది అని చెప్పి మన మైండ్ అనేది డైవర్ట్ చేస్తారు. సెకండ్ వాళ్ళొచ్చేసి అనుభవం ఉన్న వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు కష్టపడి ఆల్రెడీ పైకొచ్చుంటారు. వాళ్ళు సజెషన్స్ ఇస్తారు మనకి. అవును నువ్వు చెయ్యి, ఇట్లా ఇట్లా చెయ్యి నీకు ఓకే అయితదని చెప్పి వాళ్ళు కొద్దిగా సజెషన్స్ ఇస్తారు. అందుకే చెప్పేవాళ్ళ దాంట్లో 2 టైప్స్ ఉంటారు. సెకండ్ వాళ్ళ మాటనే వినాలి.